Hi aspirants, welcome back to our channel Banking Tutor Telugu. So ఇది part 2 video what to do for RRB అనే దానికి. In case మీరు బిగినర్ అయి ఉంటే దీని part 1 వీడియో చూడండి, దట్ ఈస్ స్పెసిఫికలీ ఫర్ బిగినర్స్. సో ఇనిషియల్గా మీరు ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఏం చేయాలో దాంట్లో మాట్లాడాను. సో ఈరోజు part 2లో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే హూ ఆర్ ఇన్ దయర్ మిడ్ ఆఫ్ ద జర్నీ. అంటే వీళ్ళు అలా బిగినర్స్ కాదు, అట్ ద సేమ్ టైం రిపీటర్స్ కూడా కాదు. మేబీ ఫస్ట్ టైం అయినా కానీ వాళ్ళు ఆల్రెడీ కొంచెం సిలబస్ కవర్ చేసి ఉండొచ్చు, లేదా కాన్సెప్చువల్ ఐడియాస్ వాళ్ళకి ఆల్రెడీ క్లాసెస్ వినడం ద్వారా, లేదా ఆల్రెడీ సమ్వేర్ దే హ్యావ్ లెర్న్ దీస్ థింగ్స్ అనేది ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో. సో వీళ్ళకి ఆల్రెడీ సిలబస్ గురించి ఒక ఐడియా, కాన్సెప్ట్స్ గురించి ఒక ఐడియా, సబ్జెక్ట్స్ గురించి ఒక ఐడియా ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తే దే అచీవ్ దేర్ గోల్ ఇన్ దేర్ ఫస్ట్ అటెంప్ట్ ఆర్ వాట్ ఆఫ్ ద అటెంప్ట్ దే ఆర్ కరెంట్లీ ఇన్ అనేది ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఒక మాక్ టెస్ట్ ఖచ్చితంగా రాయండి. నేను పదే పదే చెప్తాను, మాక్ టెస్ట్ రాయడం చాలా ఇంపార్టెంట్ అట్ ద బిగినింగ్. ఎందుకు చెప్తున్నాను, ఆల్రెడీ బిగినర్స్కి చెప్పాను, ఇప్పుడు ఈ మిడ్ లెవెల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే నౌ యూ నీడ్ టు నో మీకు స్ట్రెంగ్త్ ఏ సబ్జెక్ట్. ఆర్ఆర్బి గురించి మాట్లాడితే ప్రిలిమ్స్లో మ్యాథమెటిక్స్ అంటే క్వాంట్స్, అట్ ద సేమ్ టైం రీజనింగ్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మాక్ రాశాక మీరు చేసుకోవాల్సిన అనలైజింగ్ పార్ట్ ఏంటంటే ఏ సబ్జెక్ట్లో మీరు వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో మీరు స్ట్రాంగ్ ఉన్నారు. హౌ టు డూ దట్ సింపుల్ అనాలిసిస్. ఏ సబ్జెక్ట్లో మీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయో అది మీ స్ట్రెంగ్త్, ఏ సబ్జెక్ట్లో తక్కువ వచ్చాయో అది మీ వీక్ పాయింట్ అని మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, వాట్ టు డూ నౌ. సే ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ మీకు స్ట్రాంగ్ అనుకుందాం. సే అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ 40 క్వశ్చన్స్ మనకి రీజనింగ్లో వస్తాయి, దాంట్లో మీరు 25 స్కోర్ చేశారు. క్వాంట్స్లో ఆ 40 క్వశ్చన్స్లో మీరు ఓన్లీ 12 or 15 సమ్వేర్ అలా స్కోర్ చేశారు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మీ వీక్ సబ్జెక్ట్ క్వాంట్స్. ఇప్పుడు మీరు క్వాంట్స్లో ఫోకస్ చేయాలి. క్వాంట్స్లో ఏ టాపిక్స్లో మీరు వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్ పర్టికులర్ అర్థమెటిక్కా, లేదా స్పీడ్ మ్యాథ్సా, లేదా డిఐయా, ఏది మీరు వీక్గా ఉన్నారు, దేంట్లో మీరు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలనే దాని గురించి ఫోకస్ చేసి ప్రిపరేషన్ చేయాలి. అట్ ద సేమ్ టైం రీజనింగ్ మీ స్ట్రెంగ్త్ కాబట్టి రీజనింగ్ సెక్షనల్ మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేస్తూ ఉండాలి ఒక ఫ్రీక్వెంట్ టైం పీరియడ్లో. ఇట్ కుడ్ బి 2 days or 3 days. ఎందుకు చేయాలి అంటే మీరు రీజనింగ్లో కూడా ఇంకా బెటర్ అవ్వాలి. మీరు కరెంట్లీ చేస్తుంది ఒక లెవెల్, దానికి ఇంకా పైకి తీసుకెళ్తే యూ విల్ బీ గెటింగ్ మోర్ మార్క్స్ దట్ విల్ హెల్ప్ యూ టు క్లియర్ ది కట్ ఆఫ్, ఓవరాల్ కట్ ఆఫ్. సో 25 వస్తున్న వాళ్ళు అలా సెక్షనల్ కంటిన్యూ చేస్తూ పోతే సమ్డే యూ విల్ క్రాక్ 30 మార్క్స్, సమ్డే విల్ డూ 32. అదే సేమ్ టైంలో యూ విల్ బీ స్కోరింగ్ మోర్ మార్క్స్. సైడ్ బై సైడ్ మ్యాథ్స్ మీకు వీక్, క్వాంట్స్ మీకు వీక్ అనుకున్నప్పుడు క్వాంట్స్లో మీరు వర్క్ చేస్తూ వెళ్తే యూ విల్ స్కోర్ మోర్ దెన్ యువర్ కరెంట్ మార్క్స్. సో మీరు ఫస్ట్ ఒక మాక్ రాసుకొని ఏ సబ్జెక్ట్లో మీరు వీక్ ఉన్నారో తెలుసుకోండి, దాని మీద ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకుని వర్క్ చేస్తూ మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్ సెక్షనల్ మార్క్స్ రాయడం అనేది ఇట్స్ యువర్ కరెంట్ ప్లాన్ విచ్ విల్ డెఫినెట్లీ వర్క్ ఫర్ యూ. సో ఈ వీడియోలో ఎంతవరకే. పార్ట్ 3లో రిపీటర్స్ గురించి మాట్లాడదాం, వాట్ టు డూ అనేది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. Please share with your co-aspirants as well. We'll meet another video. All the best. Bye-bye.